చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రికి నా మైండ్ బాగా తెలుసు. నేను సమితి ప్రెసిడెంట్ గెలిచినప్పుడు కూడా నన్ను ఏ విధంగా ఆయన అప్పుడు వ్యతిరేకంగా ఉంటే కూడా నేను గెలిచినాను. మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు, నేను ఏ విధంగా తిరస్కరించానని ఆయన ఆత్మసాక్షి తెలుసు. మొన్న 23 మంది 14లో కూడా 23 మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు. నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తలవంచలా. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఆయన పబ్లిక్ మీటింగ్ లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా మన గంగాధర్ నెల్లు మాట్లాడిన మాట చెప్తున్నా. టీ కూడా తాగడం ఎక్కడైనా చవరాలు, నేను ఎక్కడ తప్పుడు చవరాలు పెట్టలేదు. నేను అందులో కూర్చోంటే కూర్చో, లేయి అంటే లేయి అని వచ్చిందని అంత దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బతికినోడిని. ఎవరికి నేను తల ఉంచను. నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు. నా పైన ఒకవేళ ఈ విధంగా మాట్లాడాను ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తుందా. నేను ఎక్కడ గాని నీతికి నిలబడినా, నిజాయితీకి నిలబడినా, ప్రజల కోసం సేవ చేసినా, కావాలంటే గంగాధర్ నెల్లూరు తిరగండి, సత్యవేళ్ళ తిరగండి. నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేసినానో ఓపెన్ గా ప్రజలు చెప్తారు కదా. ఈ విధంగా పుంకాలుగా అబద్దాలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థం. మీ ద్వారా మళ్ళీ ఒకటి నేను నిర్ణయం చెప్తున్నాను. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడాల్సిన పత్రికలు దాన్ని చక్కగా పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేనేం మాట్లాడినా అదే పెట్టండి. దాన్ని కల్పితం చేసి దాన్ని కట్ చేసి ఎప్పుడో నేను నిలబడిందని తీసుకుని అక్కడ పెట్టి ఇటువంటి పనులు మీ ద్వారా చేయొద్దండి. దానివల్ల ప్రజలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడే దానివల్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు నేను నా హృదయపూర్వకంగా ఎవరో ఇంకొక ఆయన ఒక మాట వేసినాడు. ఎప్పుడో ఫోటోలు పెట్టి రకరకాలుగా, అంటే నేను అందరితో ఉంటాను జనరల్ గా. నేను థామస్ నిజంగా థామస్ అనే అబ్బాయి మా ఎమ్మెల్యేగా నిలబడినాడు. మా నియోజకవర్గం మా పంచాయతీ నాకు చాలా దగ్గర. ఆ పంచాయతీలో కంప్లీట్ గా 83లో మా పాదిరూపు కాలినప్పుడు అల్లగుంట కూడా ఖాళీ చేసినాడు. అల్లగుంటలోనే పుట్టిన అబ్బాయి. వాళ్ళ నాయన నాతో బాగుంటాడు, మున్సామని పెద్దబ్బా. వాళ్ళకి అందరికి కూడా నాతో బాగుంటే ఖాళీ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను సమితి ప్రెసిడెంట్గా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి గ్రామాలు వదిలినా. ఎంతసేపు వీడు దళితుడని, వీడు ఎస్టీ అని, వీడు బీసీ అని, వీడు మైనారిటీ అని, వీడు పేదవాడనే దృక్పథంతో చూడకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు మూడిట్లోనే బాగుపడుతుంది. మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను. ఎడ్యుకేషన్ సంపద, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం మళ్లీ కంటిన్యూ చేయండి. ఇళ్ల స్థలాలు కూడా మేము 1.5 సెంట్లు ఇచ్చినాము, మేము 3 సెంట్లు ఇస్తామన్నారు. 3 సెంట్లు ఇవ్వండి. శ్మశానం లేకుండా అవస్థ పడితే మీ కేబినెట్ లో శ్మశానం గురించి కూడా, బరియల్ గ్రౌండ్ గురించి కూడా కొట్లాడినప్పుడు జగనన్న బరియల్ గ్రౌండ్ కూడా ఆయన అదే జీవో ఇచ్చాడు. దాన్ని మళ్లీ నిలబెట్టుకోండి. భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి. ఉద్యోగస్తులకి ఎంతసేపు మంది ఇచ్చి నేను మందిస్తున్నాను, నేను తక్కువ క్వాలిటీకి అంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీతో మందిస్తానని చెప్పి మేనిఫెస్టో రాకూడదు. అటువంటి మేనిఫెస్టో నాకు 50 సంవత్సరాలు సర్వీస్ లో, రాజకీయ సర్వీస్ లో నేను తక్కువ డబ్బుకి మంచి క్వాలిటీ మంది ఇస్తానని చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళ చరిత్రలు ఎక్కడా లేదు. అది మన ఆంధ్రలోనే జరిగింది. దాన్ని ప్రజలు చిన్న బిడ్డల్ని చెడపకుండా వాళ్ళు విద్యావంతులు చేసేదానికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తీసుకుని రావాల్సిందిగా నాకు శత్రుత్వం అనేది చంద్రబాబు పైన నాకు శత్రుత్వం లేదు. కేవలం పాలసీ పైన నేను మాట్లాడుతున్నాను. దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా నేను ఏది మాట్లాడినా అది పెట్టండి. దానికి కలయిక పెట్టి, దానికి మిక్సింగ్ పెట్టి, దానికి మిక్చర్ మాదిరిగా తయారు చేయొద్దని మిమ్మల్ని నేను మళ్లీ ప్రార్థిస్తున్నాను.